ఎటు నుంచి వెళ్ళినా కూడా ఎవరు సుబ్రహ్మణ్య స్వామి తరపు నుంచి తీసుకెళ్ళినా కానీ కోర్టు నిర్ధారించలేదే. ఎందుకంటే ఇటువైపు న్యాయం ఉంది కాబట్టి కోర్టు ఇటువైపు తీర్పు చెప్పింది. ఇప్పుడు న్యాయం ఎట్టుంటే అట్టే చేస్తాడు కానీ వెంకన్న స్వామి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత జరిగినా కానీ జరగదు కదండి. దాని వెనక ఉండేది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారేనండి, చేసేదంతా జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు లడ్డు విషయంలో కూడా కల్తీ జరిగిందని చెప్పేసి మైసూరు అక్కడ ఉండే ల్యాబ్ లోనే బయటపడింది కదండి. 2022లోనే బయటపడింది. అది అప్పుడు తెలిసినప్పుడు జరగలేదు అంటే మరి అక్కడ ల్యాబ్ లో వచ్చింది. ఇప్పుడు చేయించాలన్నా వాళ్ళే అడిగారు, చేయించారు. అప్పట్లో చేయించినప్పుడు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా చేసిన అంత ఇదిగా అవినీతిగా చేసి బయట పడినప్పుడు కూడా మీరు ఇంకా జరగలేదు అని ఏ విధంగా అంటున్నారు మీరు? ఏమండి, వెంకన్న స్వామి దేవుడు అనేవాడు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు నిజాయితీ పరుల అవినీతి పరుల అనేది బయట పడుతూనే ఉంది. నిజాయితీ పరులు అయితే వాళ్ళకే న్యాయం జరిగేది కదా. అవినీతి పరులు కాబట్టే వాళ్ళకి అన్ని వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. కోర్టులో కూడా చంప చెల్లుమన్నట్టు అనిపించినా కూడా వాళ్ళకి బుద్ధి రాకపోతే మనం ఏం చేయలేము. అన్నిటికీ ఏడుకొండల వాడి వెంకన్న స్వామి స్వాములు ఉన్నారు కాబట్టి ఆయనే చూసుకుంటారు. పాపాలన్నీ మూట కట్టి ఒక్కసారి వాళ్ళని ఎత్తినేస్తారు వెంకన్న స్వామి.